బీజేపీ నాయకుడు ఒకరు ఆదివాసీ మహిళకు చెందిన స్థలాన్ని కబ్జా చేసి నాళాను నిర్మించారని, ఇదేమిటని నిలదీస్తే కులం పేరుతో దూషిస్తున్నారని ఆదివాసీ నేత శ్రీరామ్ రామకిషోర్ అన్నారు. ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బేల మండలం డొప్టాల గ్రామంలో సర్వే నెంబర్ 42, 43లో గల ఆదివాసీ మహిళకు చెందిన భూమిని కొందరు కబ్జా చేసి అక్రమంగా నాళా నిర్మాణం చేపడుతున్నారని, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. ఇదే విషయమై బాధితులు ప్రశ్నిస్తే వారిపై దూషణల పర్వానికి దిగుతున్నారని, రాజకీయ అండదండలతోనే వారు ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై కలెక్టర్ను కలిసి ఈ సమస్యను విన్నవించామని, ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఒకవేళ బాధితులకు గన న్యాయం జరగని పక్షంలో ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎవరికి భయపడేది లేదని, న్యాయపరంగా శాంతియుతంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఆదివాసీ మహిళ మరియు ఆమెతోటి ముగ్గురు బీసీలు ఉన్నారు. వాళ్లకు 40 సంవత్సరాల నుంచి అక్కడ వాళ్ళ భూమి కాడ తోవ ఉన్నది. ఆ తోవని మూసేసి వాళ్ళ స్వార్థం కొరకు నాలి దబ్బి కంబలేసిను. కాబట్టి మేము ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. కలెక్టర్ గారు ఆర్డీఓ దృష్టికి తీసుకుపోయిండు. ఎట్టి పరిస్థితిలో ఎంఆర్ఓని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని 48 గంటలు మీ ఉన్న ప్రాబ్లం ఫాలో చేస్తా అని మాకు హామీ ఇచ్చిండు. కాబట్టి కట్టవ రాములు మా ఆదివాసీ ఈరోజు కూడా పొద్దున్న మా ఆదివాసీ మహిళపై విపరీతమైన బూతు మాటలతో దాడి చేసిండు. అదే కాకుండా వాళ్ళ ఏం చేస్తావు, నీతోటి ఏమవుతాయి ప్రధానాన్ని ఎన్నోసార్లు తిడుతున్నాడు. మేము కూడా 2016 ఇంతకు ముందు కూడా అన్ని రంగాల కులపెద్దలతో చేసినాం. కావున నేను ఒక్కటే కట్టవ రాములు కానీ అక్కడున్న భారతీయ జనతా పార్టీ ప్రోత్బలంతో ఆయన చేస్తున్న అన్యాయాన్ని అరికట్టాలని నేను వాళ్ళ కట్టవ రాము కాకుండా భారతీయ జనతా పార్టీ ఎవరైనా కానీ న్యాయం ధర్మాన్ని చేస్తేనే ఆయనకు ఈడ్చబెడతా, లేకుంటే కట్టవ రాములు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరించడం విఫలమైంది. కాబట్టి మేము ఆదివాసీ సంఘాలతోటి కట్టవ రాములు కుటుంబానికి కానీ అలా ఇంటికి మాకు న్యాయం జరగకపోతే ప్రభుత్వ పరంగా మేము దాడి లేసి మా హక్కు మేము సాధిస్తాం. అక్కడ ఎవరు వచ్చినా కూడా మేము భయపడం. మా భూమి మేము కబ్జా చేస్తాం. మా భూమి మీద నాలి దబ్బిన దానికి, కమ్మలేసిన దానికి మేము స్వయంగా నిలబడి ఆదివాసీ సంఘాలతోటి మా హక్కు తీసుకుంటాం. లేకుంటే ఫ్యూచర్లో ఇటువంటి అన్యాయం జరిగితే